తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగినట్లు సిట్ తేల్చినా వైసీపీ అడ్డగోలుగా వాదిస్తోందని కూటమి నేతలు విమర్శించారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో ఆడుకున్న ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించారని మరోసారి గుర్తు చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో అవినీతి సొమ్ము జగన్ వద్దకు చేరిందని ఆరోపించారు. దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలను జగన్ సమర్థించడాన్ని కూటమి నేతలు తప్పుపట్టారు. జగన్ పరామర్శల పేరుతో వారానికోసారి బెంగళూరు నుంచి వచ్చి రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పరామర్శ అని పేరు చెప్పుకొని ఆ ఇంట్లో ఉండి వాళ్ళ పరామర్శించే టైం కన్నా రోడ్డు మీద దండాలు పెట్టుకుని వెళ్ళే టైము నువ్వు ఎంత తీసుకుంటున్నావో ఒకసారి అర్థం అవుతుందా? ప్రజలకు అర్థం అవ్వాలి. నేను అతన్ని ఎప్పుడు కూడా మేము అతనికి చెప్పే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే అతను అంత మూర్ఖుడు. అతను రోడ్డు మీద బయటకు వచ్చాడంటే విధ్వంసం సృష్టించడానికే వస్తున్నాడు తప్పించి ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి కానీ ప్రజా ఉపయోగపడే పరిస్థితి కానీ ఒక్కటి కూడా కనిపించట్లేదు. ఈ 1.5 సంవత్సరంలో ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మేము హౌస్ అరెస్ట్ చేశామా అండి? మీరు ఎక్కడైనా విన్నారా హౌస్ అరెస్ట్ చేశామని? కానీ వాళ్ళు వచ్చి మా విధుల్ని, మా పోలీసులు చేసే విధుల్ని ఆటంకపరుస్తున్నారని మేము ఇబ్బందులు పడి తిరిగి వాళ్ళ మీద ఏదైనా కేసు పెడితే తిరిగి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ సొంత మీడియాల్లో, వాళ్ళ సాక్షి మీడియాలో బయటకు వచ్చి ఏమని మాట్లాడతారు? పోలీసులు జులుం నశించాలి, పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు, పోలీసులు అంతు తేలుస్తామని చెప్పి పోలీసుల మీద తిరిగి దుర్భాషలాడే పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు వీళ్ళు వచ్చిన తర్వాత 2019లోని నామ్స్ మార్చేసి పాలు ప్రొక్యూర్మెంట్ అవసరం లేదంట. మరి పాలు ప్రొక్యూర్మెంటే అవసరం లేకపోతే నెయ్యి ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? అక్కడే పెద్ద ల్యాప్సెస్. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన పాపాలు చూస్తా ఉంటే తిరిగి అరే పాపం అయిపోయింది అని చెప్పి లెంపలేసుకోవడం మానేసి మళ్ళీ బయటకు వచ్చి తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని క్షమాపణ అడుగుతారు. వీళ్ళు తిరిగి క్షమాపణ అడుగుతున్నారు. ఇదేం దౌర్భాగ్యం అర్థం కావట్లే. ప్రజలకి తెలియాలి. మేమేదో రాజకీయ విమర్శలు చేసేసో రాజకీయాలుగా మీరులాగా బూతులు మాట్లాడేయాలో అలాంటి మేము అనుకోవట్లే. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదన్న ఒకే ఒక ధ్యేయంతో మేము పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం.